కేసులో ఉన్నాడు, అమ్ముతానని ఎవరి దగ్గర కొంత డబ్బు తీసుకున్నాడని, డబ్బు ఇవ్వట్లేదని, డబ్బు అడిగితే వాళ్ళు కొన్నవాళ్ళు ఈయన బెదిరిస్తుండని చంపడానికి చెప్పి ఒక కథ సృష్టించి పిలిపించింది ఈయననే. ఆ యొక్క పిటిషన్ వాళ్ళ చేత రాయించింది ఈయననే. తర్వాత ఈయన తీసుకుపోయింది ఈయననే. తర్వాత పోయి అక్కడ సంబంధించింది ఇప్పుడు జైలుకు పట్టించే సంబంధించిన పరిస్థితి ఇప్పుడు చేసింది కూడా ఆయన. అసలు ఈయనని పిలిపించి ఎఫ్ఐఆర్ రాయచ్చా? ఎఫ్ఐఆర్ రాసి తర్వాత వారెంట్ ఇష్యూ చేసి పిలిపించి ఆయన కౌన్సిల్ని పిలుచుకునే విధంగా అవకాశం ఇచ్చి, ఓ డాక్టర్ని కూడా పిలుచుకునే విధంగా అవకాశం ఇచ్చి ఇక ఇంట్రోగేట్. ఈ ఏవి లేకుండా తాత జాగిరా, ఏ జాగిరా? ఆయన జాగిరా ఇదేమన్నా? కాకి బట్టలు పడగానే జాగిరైతుందా? ఇప్పుడు ఆయన ఇప్పుడు జైలుకు పోయిండా, లేకపోతే ఆయన స్టేషన్ పేరు ఇవ్వమని అడిగి లాయర్స్ పై రిక్వెస్ట్ చేసినా విన్నాడా వినలేదని కూడా తెలియదు నాకు. ఈ విషయంలో నేను డిఎస్పీ గారు కూడా నేను కంప్లైంట్ చేశాను. వాట్ ఈస్ దిస్? ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మరొక మిత్రుడు నన్ను కలవడానికి వస్తున్నవాడు, నాకు రోగం నొప్పి ఏదన్నా అయితే మందులో మాకులు ఇచ్చేవాడు. ఆ సంబంధించిన దాంట్లో మీరు ఇంత చూస్తారు మెడిసిన్ సప్లై చేయడం, తిండి పెట్టడం, నాకు సహకరించడం ఇది నేరము. ఇది మళ్ళీ రీఆర్గనైజ్ చేయడం కోసం జనశక్తిని, తర్వాత దాన్ని ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అని దానికి ఒక పేరు పెట్టి రీఆర్గనైజ్ చేయడం కోసం చేసే ప్రయత్నం. ఎస్, ఐ విల్ రీఆర్గనైజ్. ఇజ్ ఇట్ ఏ క్రైమ్? ఒక వాక్ స్వాతంత్రము, సభా స్వాతంత్రము, ఒక పార్టీని పెట్టుకునే స్వాతంత్రము ఈ దేశ పౌరుడికి లేదా? జనశక్తిని రీఆర్గనైజ్ చేస్తాను, వాళ్ళ మూలంగా చేస్తాను. నేను అందుకే ఆ డిఎస్పీ గారు కూడా చెప్పాను, మీరే మమ్మల్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. మేము మామూలుగా ఇట్లా కోట్లకు హాజరై గవర్నమెంట్కు జవాబుదారుగా, కోర్టుకు జవాబుదారుగా ఉందామని మేము ఈ కోట్లకు హాజరవుతుంటే మీరు ఉండడానికి వీళ్ళేది వెళ్ళిపోండిరా, మీరు చట్టాలకు వెళ్ళండి, గుట్టాలకు వెళ్ళండి అని మీరే పంపిస్తున్నారు అని కూడా ఆయన డిఎస్పీ గారితో మాట్లాడారు. యు ఆర్ ఆర్గనైజింగ్ ఇట్, థ్యాంక్స్ ఫర్ ఇట్ నేను చెప్పాను. మరి ఆయన నాకు మెందులు ఇచ్చుడు మాట్లాడుతున్నాడు ఎట్లా నేరం అవుతుంది? డైరెక్ట్గా ఏది రిటర్న్ జనశక్తి వాళ్ళతో కలవడమే నేరమైనట్టు. అది బ్యాండ్ ఆర్గనైజేషన్ కాదే, ఎట్లా నేరం అవుతుంది? సభ తర్వాత మాట్లాడే హక్కు, సభా హక్కు, ఎజిటేషన్ హక్కు, ఆందోళన హక్కు ఫండమెంటల్ హక్కు కదా, ప్రాథమిక హక్కుల్లో భాగం కదా అది. అటువంటిప్పుడు అది ఆర్గనైజ్ చేయడం ఎట్లా తప్పు అవుతుంది? డెమోక్రటిక్ మూవ్మెంట్ ఎట్లా తప్పు అవుతుంది? అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కు గుర్తు చేయదలుచుకున్నాను. రైట్ టు పాలిటిక్స్, నాకు ఇష్టమైన రాజకీయాలను ఎన్నుకోవడం ప్రతి ఫండమెంటల్ రైట్. రైట్ టు ఐడియాలజీ, నేను నమ్ముతున్న సిద్ధాంతాన్ని ఆచరించడం నా ఫండమెంటల్ రైట్. రైట్ టు ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్ చేయడం ఈజ్ అ ఫండమెంటల్ రైట్. రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్. మీరు చెప్పుకుంటున్న, పాలకులు చెప్పుకుంటున్న కాన్స్టిట్యూషన్లో ఉన్నవి. ఈ కాన్స్టిట్యూషన్లో ఉండే సంబంధించిన దాంట్లో ఈవెన్ అంబేద్కర్ చెప్పింది ఏమిటి? ఈ కాన్స్టిట్యూషన్ ఈ యొక్క 47 15th ఆగస్టులో వచ్చింది. ఆయన మేము రాజకీయ స్వాతంత్రం అనుకోవట్లేదు, ఆయన రాజకీయ స్వాతంత్రం అని విశ్వసించాం. మేము అధికార మార్పిడి, తెల్లదొరల నుంచి నల్లదొరలకు అధికార మార్పిడి, ఆ స్వాతంత్రం అనేది సంబంధించింది అర్ధరాత్రి వచ్చింది, ఇంకా తెల్లవారనే లేదు ఇప్పటికీ అని మేము నమ్ముతాం. కానీ ఆయన నేను రాజకీయ స్వాతంత్రం గుర్తించాడు, ఓకే గుర్తించాడు. కానీ ఈ రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ సాంఘిక సమానత్వం, సోషల్ ఈక్వాలిటీ రాలే, ఎకనమిక్ ఈక్వాలిటీ రాలే, ఆర్థిక సమానత్వం రాలే. ఈ రెండు రాకపోతే రాజకీయ స్వాతంత్రం బూటకం అని అన్నాడు. అది బూటకం అయితే ప్రజలకు అది తేలితే ఈ రాజ్యాంగాన్ని, ఈ వ్యవస్థను కూల్చిపాడేయాలి, తోసిపడేస్తారు, తగలబెడతారని చెప్పాడు. తగలబెట్టాలి అని కూడా పిలిపించాడు. ఒకవేళ అంబేద్కర్ ఇట్లే ఆ రకమైనటువంటి వాదనకే సిద్ధపడితే, అంబేద్కర్ అట్లాంటి సంబంధించిన ఒక సందేశం ప్రజల ముందు ఉంచగలిగితే, ఆయన అంబేద్కర్ ఇట్లని చెప్పుకునే వాళ్ళంతా కూడా ఏం చేయాలి? వల్ల ఆ 72 ఏళ్ళు గడిచింది. బ్రిటిష్ కాలంలో కూడా 1937లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఇండియన్ యాక్ట్ 1935లో వచ్చింది. ధనవంతులకే ఓట్లు, ఇదేమో జనరల్ ఫ్రాంచైజ్ అందరికీ ఓట్లు. యువకుల 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరికీ ఓట్లు. 47 తర్వాత వచ్చింది. దానికంటే ముందు ధనవంతులకు ఓటు, పేదలకు ఓట్లు లేవు, ఆడవాళ్ళకు ఓట్లు లేవు. ఆ బ్రిటిష్ కాలంలో కూడా ఎన్నికలు ఉన్నాయి, ఈ కాలంలో ఉన్నాయి. అవి కలుపుకుంటే దాదాపు 90 to 100 years అయింది ఎన్నికల సంబంధించింది. ఏ మార్పు వచ్చింది? ఏ మార్పు రాలేదు కదా. మమ్మల్ని అందరూ మాత్రం వీళ్ళు అడుగుతారు, మీరు వచ్చి రహస్యంగా ఉండడం ఎందుకండి, గుట్టల్లో చెట్టల్లో ఉండడం ఎందుకండి, ఆయుధాలు పట్టుకోవడం ఎందుకండి,
మీరు వచ్చి జనజీవన స్రవంతిలో కలవచ్చు కదా. అంటే జనజీవన స్రవంతిలో కలవడం అంటే ఏంటండి? మెయిన్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ పెట్టే పార్లమెంట్, ఎన్ఐఏ చట్టం చేసే పార్లమెంట్, కనబట్టే కాల్చివేసి ఎన్కౌంటర్ చేసే పార్లమెంట్. పార్లమెంట్లోనే ఇవన్నీ చట్టాలు పాస్ అయినాయి. ఎన్కౌంటర్ చేయాలని, ఎమర్జెన్సీ పెట్టాలని, ఎన్ఐఏ చేయాలని, కోటా, మొత్తం ఫ్యాసిస్ట్ చట్టాలని ఇదే పార్లమెంట్లు చేశాయి. మొత్తం ఎన్కౌంటర్ని సమర్థించింది ఇదే. మొత్తం సంబంధించిన ఎమర్జెన్సీని మినీ ఎమర్జెన్సీని సమర్థించేది ఇదే. పీడీ యాక్ట్ను సమర్థించింది. వాడు బ్రిటిష్ వాడు పెట్టింది కూడా డిఏఆర్ చట్టం.